నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నీ కుమార్ దామిరా. వినాయక చవితి పర్వదినాన కామారెడ్డి జిల్లా గతంలో ఎన్నడూ లేని జల విధ్వంసానికి గురైంది. అత్యంత భారీ వానలతో కామారెడ్డి అతలాకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లోనే అతి భారీ వర్షపాతం కామారెడ్డి జిల్లాలోని 12 మండలాల్లో ఏకకాలంలోనే నమోదైంది. బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు 6 గంటల్లో 50 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. ఏకదాటి వానతో ఎగువ నుంచి వాకులు వంకలు పొలాలు తేడా లేకుండా తన్నుకు వచ్చిన వరదతో కామారెడ్డి మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లా కేంద్రంలోని ఎన్జీఓస్ కాలనీ, జిఆర్ కాలనీ, ఈఎస్ఆర్ గార్డెన్ పరిసర ప్రాంతాలైతే పూర్తిగా మునిగేశాయి. మొత్తంగా కామారెడ్డిలో వర్ష ఉధృతి ఎలా కొనసాగింది? భారీ వర్షాలతో జిల్లా కేంద్రం ఎలా కాకావికలమైంది? కామారెడ్డిలోని ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? వరద ముంపు ప్రాంతాల నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. 27 ఆగస్టు 2025 బుధవారం కామారెడ్డి జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చీకటి రోజు. అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమైనటువంటి క్లౌడ్ బరస్ట్ తెల్లవారేసరికంటే కామారెడ్డి జిల్లాలో అందహీనంగా తయారైంది. కామారెడ్డి ప్రజలు కకావికలం ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోలేరు. ఏదైతే మనకు మొదటగా ఫ్లడ్డింగ్ వచ్చిందో జిఆర్ కాలనీ, గోషిక రాజయ్య కాలనీలో ప్రస్తుతం మనమున్నాం. ఈ కాలనీలో దాదాపుగా వందలాది ఇండ్లులోకి నీరు చేరడం జరిగింది. ఫ్లడ్డింగ్ ఒకేసారి రావడంతో జనాలు ఏం జరుగుతుందనే అంశం పైన ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకేసారి ఫ్లడ్డింగ్ రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పక్కన ఆరుగొండ, అదేవిధంగా అటు సుదూర ప్రాంతంలో ఎల్లారెడ్డి, అదేవిధంగా దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఏవైతే ఇవి చెరువులు ఉన్నాయో ఆ చెరువుల గుండా నీటి ప్రవాహం పెరిగి తెల్లవారితే వినాయక చవితి అందరిళ్లలో పండగ వాతావరణం ఉండే. కానీ కామారెడ్డి జిల్లాతో పాటు జిల్లా కేంద్రంలో ఒక ఈ దృశ్యాలు ఈ కళాహీనంగా తయారైన విషాదం నెలకొన్నది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యంగా ఈ విషాద ఘటనలపైన పూర్తి స్థాయిలో ఏం జరిగింది, ఏమైంది ఆ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంశం పైన గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం గోషిక రాజయ్య కాలనీ, దీన్ని జిఆర్ కాలనీ అంటారు. నేషనల్ హైవే 7కి ఆనుకొని ఉంటుంది. దీని పక్కానే ఒక చెరువు లాంటి నాలా ఉంది. ఆ నాలా నుంచి ఉప్పొంగి ఇక్కడికి ప్రవహించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి జిల్లాల కేంద్రంలో 36 సెంటీమీటర్ల వర్షం, పక్కన ఉన్నటువంటి ఆరుగొండ గ్రామంలో 50 సెంటీమీటర్ల వర్షం, క్లౌడ్ బ్రస్ట్ ఏర్పడి కుండపోత వర్షం కురిసిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇటు సహాయక చర్యలను ఇటు ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం నత్తనడకన కొనసాగించడంతో ఇటు అన్ని బృందాలు దించామని ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ సహాయక చర్యలను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ విల్లలను వాళ్ళే బురదను ఏదైతే ఫ్లడ్ రూపంలో వచ్చినట్టు బురదను క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఒక జిఆర్ కాలనీ కాదు, బతుకమ్మకుంట, విద్యానగర్లో కొన్ని ఇండ్లు, అదేవిధంగా అటు ఇందిరాగాంధీ నగర్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇండ్లు మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ ఫ్లడ్డింగ్లో ప్రస్తుతం ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఈ నేపథ్యంలో ఇక్కడ అకస్మాత్తుగా ఫ్లడ్ రావడంతో ఏం చేయాలో ఏమనే అంశం పైన అర్థం కాక మనం చూస్తున్నాం. ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఇంట్లో అనేక వస్తువులు ఉంటాయి, అనేక రూపాలు ఉంటాయి, విలువైన డాక్యుమెంట్స్ ఉంటాయి, దీనికి ఒక మెమరీ ఉంటుంది. ఇవాళ మొత్తం ఒక వర్షం దీని అంతా తూడ్చేసిందని చెప్పవచ్చు. మనతో పాటు బాధితుడు ఉన్నాడు. ఆ రోజు ఏం జరిగింది, ఎట్లుంది, ఆ సిచ్యువేషన్ ఏంది, ఎన్ని గంటలకు వీళ్ళకు మేలుకు వచ్చింది, ఏం జరిగిందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు తెల్లవారితే పండగ, దేశవ్యాప్తంగా పండగ వాతావరణం ఉంది. కానీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మీకు ఆ రోజు కాలరాత్రి భయం గుప్పెట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పండగ వాతావరణంలో కాస్త విషాదంగా ఘటన చోటు చేసుకుంది. ఏదైతే 27 ఆగస్టు 2025 కామారెడ్డి జిల్లాకు చీకటి రోజుగా మారింది. ఏం జరిగింది, ఎట్లా బయటపడ్డారు మీరు? అసలు ఆ రోజు వినాయక చవితి మీరన్నట్టు భయంకరమైనటువంటి పరిస్థితి కాదు. జిఆర్ కాలనీలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి కూడా ఒకసారి చచ్చి బ్రతికినంత పని అయింది. అసలు ఇలాంటి సంఘటన జీవితంలో మళ్ళీ చూడలేనటువంటి సంఘటన పగోడికి కూడా రావద్దు. ఇది ఆ రోజు వినాయక చవితి. అదృష్టవశాత్తు ఏంటంటే అది పండగ రోజు. రెండోది ఏంటంటే వర్కింగ్ డే లేదు, మరి డే టైంలో వచ్చింది కాబట్టి అందరూ ఇక్కడ ఉండి ఇళ్లలో ఉన్నటువంటి మగాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడక్కడ పిల్లలు కానీ మేము కానీ ప్రాణాలతో
కట్టుబట్టలతో బయటపడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఏంటంటే ఇంతకుముందు గతంలో పాలకులకు కూడా చాలా సార్లు మేము విన్నవించినాము. చెరువు కట్ట ఆయకట్టకు ఉన్నటువంటిది ఏదైతే కెనాల్ ఉందో ఇది మరమ్మతులు జరపాలి, మరమ్మతులు లేని పక్షంలో ప్రతిసారి ఇది రిపీట్ అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకు అలవాటే ప్రతిపదిగా బంగ్లాలు ఎక్కి కూర్చుంటున్నారు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు తప్ప, కాకపోతే మీరు వెంటనే దీన్ని ఒక కోమటి చెరువు లాగానో లేకపోతే ఒక ఇంకో మన హుస్సేన్ సాగర్ లాగానో దీన్ని ఎందుకు తీర్చిదిద్దడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. దాదాపు ఇక్కడ మనం చూసినట్టయితే ఒక 50-60 ఇండ్లు ఉన్నాయి. దాదాపుగా 200-300 మంది ఇక్కడ మేము నివసిస్తున్నాము, పిల్లలతో మేము నివసిస్తున్నాము. ఇక్కడ కంప్లీట్ గా రాత్రి గనక వచ్చినట్టయితే అడుగు తీసి బయట పెట్టలేనటువంటి పరిస్థితి. ఒకళ్ళ తలుపు గనక తీసినట్టయితే సేమ్ తూమ్ లాగా ఇంట్లోకి రావడం, జల సమాధి నిద్రలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కంప్లీట్ గా ఒకటి అదృష్టవశాత్తు ఏంటంటే ప్రాణాలను ఎవరు కూడా ప్రాణాలను అనేటటువంటి నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం విపరీతంగా జరిగింది. ప్రతి ఇల్లు ప్రతి మనిషిని జీఆర్ కాలనీలో కదిలిస్తే ఒక కన్నీటి వెదలాగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో లక్షలు వెచ్చించి మేము ఇక్కడ ఇండ్లు కొనుక్కున్నాము, కిరాయిలకు వచ్చి ఉన్నాము. అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ మరీ దయనీయమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వెంటనే ఇకనైనా ప్రభుత్వము స్పందించి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు పునరావాసం కేంద్రం సహాయక చర్యలు సాగుతున్నాయా, ఎవరైనా వచ్చారా, మీకు భరోసా? నిన్న ముఖ్యమంత్రి స్వయాన్ని ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తాడు, కామారెడ్డి ఎస్పీ ఆఫీస్ లో రివ్యూ చేసి ఇక్కడ స్వయాన్ని వచ్చి మీ పరిస్థితి తెలుసుకొని ఉంటే మీకు సత్వరమైన న్యాయం జరిగేది. కానీ ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ దారి వచ్చి మీద నుంచి చూసి మీద నుంచి వెళ్ళిపోవడం, ఇట్లా చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్ జరుగుతుంది అనుకుంటున్నా? ఉదయం నుంచి మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా వచ్చి మీ సాధక బాధకాలు విన్నారా, పరిస్థితి పైన మీకు అడిగి తెలుసుకున్నారా? ఒకటి ఇక్కడ అంటే మనము అధికారుల నుంచి ఒకటి స్పందించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జీఆర్ కాలనీ నుంచి కంట్రోల్ రూమ్ మనకు కలెక్టరేట్ నుంచి ఇవ్వడం జరిగింది. వెంటనే కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తే స్పందించారు. కలెక్టర్ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి, ఏఎస్పీ మేడం అయితేనేమి, అధికారులు మున్సిపల్ అధికారులు అయితేనేమి స్పందించారు. కాకపోతే అది ఉధృతి పెరగడం వల్ల వాళ్ళు రోడ్ సైడ్ హైవే మీదనే బ్లాక్ అయిపోయారు. కాలనీలోకి మిగిలిన వారు ప్రతి ఇంటి మీద ఒక 5-5 ఫ్యామిలీలు ఫస్ట్ ఫ్లోర్ ఎవరికైతే అక్కడ ఉండిపోయినరు వాళ్ళని తీసుకురావడంలో మాత్రం కొంచెం వెనక ముందు అయినరు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ వీళ్ళ దగ్గర అవైలబుల్ లేవు. మేము ఏమన్నామంటే ఒకటి మార్నింగ్ డే టైం ఉంది, మరి నైట్ అయినా కొద్ది పరిస్థితి ఏంటంటే అప్పటికి ఊహాగానాలు స్టార్ట్ అయినాయి, అది కామారెడ్డి చెరువు కట్ట కూడా దిగిపోతుంది అని చెప్పేసి అన్నప్పుడు మేము ఆందోళన చెంది మా కుటుంబ సభ్యులు దీంట్లో ఉన్నారు కాబట్టి వెంటనే వెళ్లి మరమ్మతులు చేపియండి అని చెప్పేసి అంటే ఈ బోట్లు దాన్ని సహకరిస్తలే, మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాము, ఉధృతిని మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి అన్నారు. మరి వెంటనే ఒక హెలికాప్టర్ లేకపోతే స్పీడ్ బోట్ లో మీరు ఇస్తే మంచిగా ఉంటుంది కదా అని అంటే అందుబాటులో లేవు అని చెప్పేసి అన్నారు. వెదర్ మంచిగా లేదు, హెలికాప్టర్ వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి అన్నారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు వస్తారేమో అని కాలనీ సభ్యులం ప్రతి ఇంటి సభ్యులం ఇక్కడ మేము వెయిట్ చేసినాము. వస్తే సాధక బాధకాలు చెప్పుకుందాము, ఇక్కడ పరిస్థితి ఎట్లుంటుందని చెప్పేసి ఆయన స్వయంగా వీక్షిస్తారని చెప్పి మాకు కూడా ఉండే. వెదర్ మంచి లేకపోవడం వల్ల ఆయనకి వెనకకి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకున్నాం. మంత్రి సీతక్క వచ్చిన మాట్లాడారు. మేము ఇప్పటికే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఒకటే వెంటనే దీనికి స్పందించి ఈ చేరుకున్నటువంటి తూములను పెంచాలి, ఎప్పటికి శాశ్వత పరిష్కారం అనేటటువంటిది చూపించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. ఇంకోటి ఇమ్మీడియట్లీగా ఒక ఇంటికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రతి కుటుంబానికి మీరు అందించాలని చేతులెత్తి మిమ్మల్ని అర్థిస్తున్నామండి. జీఆర్ కాలనీ తరపు నుంచి ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఒకటే. ఎందుకంటే మేము ఇక్కడ మేము మధ్యతరగతి కుటుంబీకులము, అది మాట్లాడిన కొద్ది కన్నీళ్లు తప్ప మాకు ఇంకొకటి రావట్లేదు పరిస్థితి అనేటటువంటిది. మేము అదృష్టం ఏంటంటే మాది ఒకటి పిల్లలను నిద్రలో ఉంటే మాత్రం జల సమాధి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒకటి అదృష్టంగా భావిస్తున్నాము. మీరు ఒకటే మిమ్మల్ని చేతులెత్తి మేము అడిగించే ఒకటేటండి, మా పిల్లల బుక్స్ కనీసం కట్టు బట్టలతో బయటకు వచ్చినాము, తినడానికి నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే ఇంకొకటి లేదు. ఇప్పుడు ఇక్కడ అధికారులు స్పందించి మున్సిపల్ వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఎంత చేయలేనటువంటి పరిస్థితి కూడా స్వయంగా మేమే మా ఇళ్లను శుభ్రం చేసుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి. వెంటనే ఆర్థికంగా మమ్మల్ని మీరు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దయచేసి దీన్ని మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సిన అవసరం ఉందండి. జిఆర్ కాలనీలోని మరో కుటుంబం దగ్గర ఉన్నాం. ఎట్లా ఉంది పరిస్థితి అనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఫ్లడ్ ఎన్ని గంటలకు వచ్చింది, వచ్చిన సమయంలో మీరు ఏం చేసినారు? దాదాపుగా ఏ వస్తువులు చూసినా పనికొచ్చే పరిస్థితి కూడా లేదు, అంతా తడిసి ముద్దయ్యాయి, అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉండాల్సిన దుస్థితి పరిస్థితి ఏర్పడింది. వినాయక చవితి రోజు కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఒక విషాదాన్ని చీకటి రోజునే మిగిల్చిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఆ రోజు ఏం జరిగింది, పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ రోజు ఉదయం పూజ చేసుకుంటున్నాం ఇంట్లో, ఒకటేసారి వరద ఉధృతి వచ్చింది. ఇంకా నీళ్లు డోర్లోకి వచ్చినాయి. మేము దర్వాజా పెట్టుకుని బంగ్లా మీదకి పోయినాం. అక్కడనే ఉన్నాం. రాత్రి మధ్యాహ్నం 2:30కు పక్క సార్ వాళ్ళు ఇంత అన్నం ఇస్తే తిన్నాం. మేము బ్రాహ్మణం, కానీ పరిస్థితి ఏం లేదు. రాత్రి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి జేసీబీలో తీసుకువస్తే రోడ్డు దాకా వచ్చినాం. మా బంధువుల ఇంటికి పోయి పడుకున్నాం. ఇవాళ వచ్చే వరకు ఏ వస్తువు పని చేస్తలేదు, కట్టు బట్టల మీద బయట వచ్చినాం. కాబట్టి పరమాత్ముడు అందరినీ మంచిగా కాపాడాలి.
ఎవరికి కూడా ఇలాంటి విపత్తులు రావద్దు ప్రపంచానికని కోరుకుంటున్నాం. ఎట్లా ఉంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయా వస్తున్నాయి? ఏదోటి ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగము రెవెన్యూ ప్రతి ఒక్కరు మీడియా అందరూ కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. వారికి తోచిన సహాయం స్వయం సేవక సంఘాలు కూడా అందరు వస్తారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మొత్తానికి ఈ వస్తువులు అయితే డ్యామేజ్ అయినాయి. వస్తువులు ఏవి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు అని చెప్పడం జరుగుతున్నది. దాదాపు ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా వాల్యుబుల్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ వస్తువులను కాపాడుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు కూడా విఫలమైంది. ఒకేసారి ఫ్లడ్డింగ్ రావడంతో మనం చూస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వస్తువులు పూర్తి స్థాయిలో తడిసి ముద్దయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు సహాయక చర్యలు కూడా ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంటుంది. బుధవారం నుంచి వర్షం తగ్గింది. బుధవారం రోజు పడ్డటువంటి వర్షము ఇంకా కొద్ది మేరకు పడుతున్న సహాయక చర్యలకు వెసులుబాటు ఉంది కాబట్టి ఇటు మున్సిపల్ అధికారులు కానీ ఇటు ఇతర అధికారులు కానీ వెంటనే అప్రమత్తమయ్యేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి గతంలో నెలకొనుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం అనేక ఏదైతే ఇండ్లున్నాయో ఇళ్లలో ఉన్నటువంటి ఈ వస్తువులు తీసి బయట పెట్టారు. ఇంట్లకు సంబంధించినటువంటి వస్తువులు సోఫాలు కానీ ఫ్రీజర్ కానీ అదేవిధంగా వాషింగ్ మిషన్ బెడ్షీట్స్ బెడ్స్ అన్నీ బయటకు వచ్చినాయి, పనికి రాకుండా అయ్యాయి. దీన్ని మళ్ళీ కొనుక్కోవాలంటే వ్యయ ప్రయాసాలతో కూడుకున్న అంశంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం వీరికి ప్రభుత్వం తరపున సహాయం ముమ్మరం చేసి అవకాశాలు కల్పించి అదేవిధంగా వీళ్ళు విలువైన డాక్యుమెంట్స్ కూడా కోల్పోయామని ఆ డాక్యుమెంట్స్ కూడా తెప్పించాలని వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా జిఆర్ఎస్ కాలనీతో పాటు బతుకమ్మకుంట అదేవిధంగా ఇటున్నటువంటి పలు కాలనీలలో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. వస్తువులు ఏవైతే ఇంటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయో అవి తడిసి ముద్ర కావడం వల్ల ఇబ్బందులు అనుకున్నారు. అదేవిధంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఎఫ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఎవరైతే వాళ్ళ ఇంట్లోకి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులు రెస్క్యూ చేసి అక్కడ ఉన్నటువంటి వస్తువులను అదేవిధంగా ఉన్నటువంటి ఎవరైతే వాల్యుబుల్కి సంబంధించిన వస్తువులు ఉన్నాయో వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ కాలనీ ఒకప్పుడు కలకలలాడుతుండే. కాలనీలో దాదాపుగా 110 నుంచి 125 వరకు ఇండ్లు ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడనే ఇప్పుడు మొదటగా పక్కన ఉన్నటువంటి చెరువు ఉంటుంది. ఆ చెరువు ఒకేసారి ఈ ఫ్లడ్ రావడంతో ఇళ్లలోకి నీరు వచ్చాయని చెప్తున్నారు. ఆ నీరు వల్ల తడిసి ముద్దాయం అది మెల్లగా పెరిగి ఉధృతి పెరగడంతో ఏం చేయాలనో పాలుపోక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఏం జరుగుతుందో అనే తెలుసుకునే లోపల ప్రళయం లాంటి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది. దూర ప్రాంతాల నుంచి ఇక్కడ నుంచి రావడానికి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి వెసులుబాటు లేదు. మనం చూస్తున్నాం ఈ సెల్లార్ ఏదైతుందో ఈ సెల్లార్లో పూర్తిగా పక్కన ఉన్నటువంటి చెత్తా చెదారం అలా ఉన్నటువంటి కట్టెలు మొత్తం కొట్టుకొచ్చి సెల్లార్ని నింపేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానీ సహాయక చర్యలు చేసి ఉంటే కొంత మేరకు వెసులుబాటు ఉండే పరిస్థితి ఉందని లోకల్గా అంటున్నారు. మరికొంతమందిని పరికరించే ప్రయత్నం చేద్దాం. ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కొంత మేరకు వర్క్ను స్పీడప్ చేసి ఉంటే త్వరితగతిగా ఈ సమస్య పరిష్కారం అయ్యే ఆస్కారం ఉందంటున్నారు. ముఖ్యంగా ఈ జిఆర్ కాలనీలోనే 125 పైగా ఇళ్లుంటాయి. కొంతమంది స్థానికులతో పలకరించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏ వస్తువు చూసినా పనికొచ్చే పరిస్థితి లేదు, ఇంకా మోకాల్లో బంటి నీళ్ళున్నట్టుగా కనబడుతుంది. ఏమైంది పరిస్థితి? మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసేసారు. బుధవారం నాడు 10:30 ఫ్లోరింగ్ వచ్చేసింది. ఫ్లోరింగ్లో రాగానే మేము పైకి ఎక్కినాము. పైకి ఎక్కినాక రోజు 5 నిమిషాల్లో పెరుగుతూ పోయింది. రాత్రి 11:30 దాకా ఇక్కడనే ఉన్నాము, మెట్ల పైన ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కినాము ఇక వాళ్ళ సహకారంతో. జిఆర్ కాలనీ మొత్తం ₹1 కూడా పనికి లేకుండా అయిపోయింది. దాదాపు 20 లక్షలు ఆస్తి ఒక్కళ్ళకి 20 లక్షల ఆస్తి నష్టం జరుగుతున్నది. విషయం ఏంటిదంటే ముఖ్యంగా వరద ఉధృతంగా ప్రవహించడం వలన వాళ్ళు కూడా సిబ్బంది కూడా రాలేకపోయినరు. మీరు ధైర్యంగా ఉండ్రి, మీ ప్రాణాలతో మీ ప్రాణాలు కాపాడుకోండి. పైనుంచి వచ్చే వరద బీస్తవం ఉన్నది, మీరు ధైర్యంగా ఉండ్రి. గంటకు అర్ధగంటకు వాళ్ళు 100 డైల్ కాల్ చేస్తే వాళ్ళు రిప్లై జవాబు ఇచ్చిండ్రు. అధికారులు కూడా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. వర్షం తగ్గింది, 3 రోజులు అవుతున్నా ఇంకా నీళ్ల ఫ్లోటింగ్ మాత్రం ఇళ్లలోనే కనబడుతుంది. దీన్ని ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు ఫైర్ ఇంజన్ల సహాయంతో వెలికి తీసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇంకా వర్షం ఉందని చెప్తున్నారు. బిక్కుబిక్కిన కామారెడ్డి పట్టణ ప్రాంత ప్రజలున్నారు.
ఇంత వస్తువులు ఉన్న పలంగా ఇల్లు ఉన్నటువంటి అనేక వస్తువులు ఉంటాయి. ఉన్న పలంగా వదిలేసి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎంత మేరకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నెట్టుకుందో అర్థం చేసుకోవాలి. ఇల్లు అన్నప్పుడు అనేక వస్తువులు ఉంటాయి, అపురూప వస్తువులు ఉంటాయి, షోకేజ్ సంబంధించిన వస్తువులు ఉంటాయి, ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి. విద్యుత్తు కూడా అంతరాయం జరిగే ప్రమాదం ఉంటుంది. గోడలు తడిసాయి, దాదాపుగా మనం చూసిన ఏదైతే కట్టు ఉందో అక్కడ వరకు వాటర్ వచ్చిందంటే దాదాపు ఇల్లు సగం మునిగిపోయిన పరిస్థితి ఉండే. ఇంకా ఈ ఫ్లడ్డింగ్ పెరిగితే ఇంకా ప్రమాదం అంచిన ఇల్లు ఉంటుండే. ఇప్పుడు కొంత మేరకు సేఫ్గా వచ్చవచ్చు. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం వీరికి కంపెన్సేషన్ ఇవ్వాలని ఈ బాధితులు ఎవరైతున్నారో కోరుకోవడం జరుగుతుంది. మరమ్మతులు అయ్యే ఖర్చు కానీ ఏదైతే ఫ్లడ్కి సంబంధించిన నష్టం కానీ మిగతా విషయాలపైన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పరిశీలన చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడి నుంచి బాధితులు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. నీటనాడిన ఇళ్లన్నీ నీచు కంపు కొడుతున్నాయి. ఇంకా ఇళ్లలో ఏదో మిగిలి ఉండకపోతుందా అన్న కొద్దిపాటి ఆశలు కూడా ఆవిరైపోతున్నాయి. కిరాణా షాపులను కూడా వరద నీరు ముంచెత్తింది. వరద తాకిడి నుంచి సరుకులను కాపాడుకునేందుకు షట్టర్లు వేసి తాళం వేసినప్పటికీ షాపుల్లోకి నీరు చేరికతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. షాపులో ఉన్న అన్ని రకాల సామగ్రి తడిసి ముద్దైంది. తాగునీరు, కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల మోటార్లు కాలిపోవడం, పాడైపోవడంతో నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నీటిని తోడుతున్నప్పటికీ ఊట సమస్య తలెత్తుతుంది. చెరువు, కుంటల పరివాహక ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలు కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఏదైతే గోషిక నారారి కాలనీ ముంచిందో ఆ మత్తడి వద్ద మనం ఉన్నాం. ఈ మత్తడి నుంచే ఫ్లోటింగ్ ఈ జిఆర్ కాలనీకి రావడం జరిగింది. జిఆర్ కాలనీకి ఈ నుంచి ఫ్లడ్ స్టార్ట్ కావడం వల్ల ఈ నివాసాలకు రావడం జరిగింది. నివాసాలు పూర్తిగా మునగడానికి ఇదే ఉంది. ఇది కృష్ణాజివాడి అటు పక్కన ఉన్నటువంటి అనేక గ్రామాలను ఆనుకొని ఉన్నటువంటి ఇది చెరువు అవుట్లో వెళ్ళే ఈ వాటరు ఇది ఇక్కడ నుంచి ఎక్కువ మొత్తంలో చెరువు నిండి దాని నుంచి మత్తడి దుంకి కిందికి పారడం వల్ల ఎక్కడికి పోవాలో వాటర్ కింద క్షేత్రస్థాయిలో కబ్జాలు, నాలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి పోకుండా దిగువ ప్రాంతం నుంచి ఫ్లోటింగ్ పెరగడం వల్ల ఈ పక్కన ఉన్నటువంటి కాలనీకి రావడం జరిగింది. ఆ కాలనీలోంచి నీళ్లు ఇళ్లల్లోకి చేరాయి. ఇళ్లల్లో పూర్తిగా సగం ఇళ్ల మట్టుకు నీరు చేరడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి స్పష్టంగా ఉంది. ఫైర్ సేఫ్టీ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను పెట్టి వర్షం తగ్గింది కాబట్టి ఆ ఇళ్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో వర్ష ఉధృతి మరింతగా పెరిగే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఇదే పరిస్థితి రిపీట్ అయితే మళ్ళీ సేమ్ రిపీట్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో మరింతగా పెరిగితే మళ్ళీ ప్రమాదం అంచిన ఈ కుటుంబాలు ఇల్లు ఉంటాయని చెప్తున్నారు. కాలనీ నివాసులు ఒకటే చెప్తున్నారు, మమ్మల్ని కాపాడండి, దీనికి సంబంధించిన శాశ్వత పరిష్కారాన్ని చూపండి అంటున్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారం మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఒకప్పుడు ఇది గ్రీనరీ ఉండే, ఇది ప్రైవేటు వెంచరు. ఈ వెంచర్ని అప్పుడు గ్రీనరీ ఉండి ఇప్పుడు అంతా ఒక విషాదాన్ని మిగిల్చిన దృశ్యంగా కనబడుతుంది. కామారెడ్డి పట్టణానికి నేషనల్ నంబర్ పాత NH7 కానుకున్నటువంటి జిఆర్ కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఫ్లడ్ ఏ విధంగా వచ్చింది, రాకపోకలు ఎందుకు బంద్ అయ్యాయి అనే అంశం పైన క్లియర్గా మరో చోటికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక ప్రకృతి విపత్తే కావచ్చు, అనుకోకుండా జరిగిన సంఘటనే కావచ్చు. కానీ ఏంటంటే ఇది మనం బఫర్ జోన్, కాలువల పక్క పొంటి, చెరువుల పక్కల పొంటి బఫర్ జోన్ ఏ విధంగా అయితే ఎడిషన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ ఎవరైనా కానీ మనం ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించవలసి వస్తుంది. మనం కూడా మీరు తీసుకునే వాళ్ళు కూడా ప్లాట్స్ బఫర్ జోన్, కాలువల పక్కల పొంటి కూడా ఇక ముందన్న జాగ్రత్త పడాలని చెప్పి నా యొక్క విన్నపం. ఇది ఒక ప్రకృతి ఇక్కడ కాలువ పక్క పొంటే కదా, మన కాలువ పక్క పొంటి ఉండుడికి ఆ ఉధృతికి వరద ఉధృతికి వరద ఎట్లా తెలిసిన ఎప్పుడు ఓకే. ఇది 50 ఏళ్ల చరిత్ర. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఇంత పెద్ద వర్షం కురవడం కామారెడ్డిలో ఫస్ట్ టైము.
ఇది కనివిని ఎరుగని రీతిలో నష్టం చేసిపోయింది కామారెడ్డి ప్రజల్ని. ఈ హౌసింగ్ బోర్డు, ఈ కౌంటెన్య వెంక్లీన్ కానీ, జిఆర్ కాలనీ కానీ చాలా నష్టం చేసిపోయింది. ప్రజలకు తీరని లోటు చేసిపోయింది ఈ వాన. కానీ గవర్నమెంట్ ఏదైనా ఉంటే కానీ వీళ్ళని ఆదుకొని ఏదైనా ఉంటే చేయాలని కోరుతున్నాను. నిన్న వర్షం చాలా పడి ఇదంతా మునిగిపోవడం జరిగింది అంతే. ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఇక ఇంత పెద్ద ఎత్తున వర్షం ఎప్పుడు పడలేదు, ఇక్కడ పడలేదు. ఇది మొదటిసారి మేము చూడడం, మొదటిసారి మా ఒక 40 ఏళ్ళ 50 ఏళ్ళ చూడడం ఇది మొదటిసారి. ఇప్పుడు వచ్చి ఇంత పెద్ద ఎత్తున రాలేదు. పరిస్థితి ఘోరం ఉన్నది. అందరి జలదితో ఉన్నాడు కామెంట్ మొత్తము. ప్రతి ఒక్క ఇంట్లో సామాన్ ఖరాబైంది, టీవీ ఖరాబైంది. ప్రతి ఒక్క ఇంటికి 1,50,000 ఖర్చు అయిందండి. ఇలాంటి గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుతున్నాం. ఇక్కడ ప్రస్తుతానికి అయితే వాళ్ళకి ఆహారం కావాలి, వాళ్ళకి నీళ్లు కావాలి, బట్టలు కావాలి. అది చాలా ఇబ్బంది, ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉన్నది. అందరికీ వాటర్ చాలా కామర్స్ నుంచి నిండిపోయింది. మీదికి వెళ్ళి బాగా వడ్లు వచ్చేసి నిండిపోయింది, బాగా చాలా నిండిపోయింది. ప్రజలు చాలా ఇబ్బందిలో ఉన్నారు అందరూ. కామర్స్ ఈ హౌసింగ్ కాలనీ, ఈ మెయిన్ వ్యవసాయ కాలనీ చాలా ఇబ్బంది అయింది బాగా. అందరి ఇళ్ళలో నీళ్ళు వచ్చేది, అందరికీ ఇంట్లో వస్తువులు ఖరాబ్ అయినాయి. గవర్నమెంట్ నీళ్ళు ఆదుకోవాలని అనుకున్నాం. గంటలకల్లా నీళ్ళు వచ్చేసినాయి. నీళ్లు రాగానే మొత్తం ఇంట్లోకి వచ్చేసరికి బంగ్లా మీద నిలబడ్డాము. బంగ్లా మీద 6 గంటల దాకా బంగ్లా మీద ఉన్నాము. ఎలాంటి అధికారులు కూడా మాకు స్పందించలేరు. వానల ఒక్కటే వాన, భరించని వాన. 2 పిల్లలు, మేము, మా కొడుకులు, కోడళ్ళు అందరూ. 7 గంటలకు ఆ పక్కింటికి పాపం ముగ్గురు దించేది, పక్కింట్లో 2nd ఫ్లోర్ లో దించారు. 11 గంటల వరకు కూడా ఏ అధికారులు రాలేరు. 11 గంటలకు 5-6 వేరే టీం వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఆ మైసమ్మ దగ్గర దాకా తాళాతో తీసుకుపోయి అక్కడ నుంచి జేసీపీలోకి ఇచ్చేసేసారు. మొత్తం సామాన్లు ఖరాబ్ అయిపోయినాయి, కార్లన్నీ కొట్టుకుపోయినాయి. ఎలాంటిది లేదు ఇంట్లో. డబ్బులు ఉండే ₹1,00,000 దాకా మొత్తం ఇట్లా అన్ని అయిపోయి చినిగిపోయి ఖరాబ్ అయిపోయినాయి. అలాంటి పరిస్థితి. గోల్డ్ ఉండే 23 గ్రాముల గోల్డ్, ఆ గోల్డ్ కూడా దొరుకుతలేదు. ఇప్పుడు మా పరిస్థితి ఇది. మాకు అధికారులు మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. మమ్మల్ని అయితే ఈ గండం నుంచి గట్టెక్కాలని చెప్పేసి ఆలోచిస్తున్నామండి మేము. మాకు బ్రతకడానికైతే అన్ని కావాలి కదండి కోరుకునేది. ఇప్పుడు కట్టుబట్టలనే ఉన్నాం కదా మేము. అందుకని చెప్పేసి మేము బ్రతికే కెపాసిటీలో ఉండేటట్టు మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఇట్లా ఇప్పుడైతే మేమైతే మెల్లగా 8-9 లక్షల లాస్ అయిపోయినాం. మేము కారు కొట్టుకుపోయింది, బంగారం మొత్తం సామాన్లు, బియ్యం, ఫ్రిడ్జ్లు, కూలర్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఎలాంటి ఉండలేని పరిస్థితి మా ఇంట్లో కూడా ఇప్పుడు. అది పరిస్థితి. తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది మాది. అందుకని చెప్పేసి మాకు వెంటనే ప్రభుత్వం స్పందించి మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. పిల్లలు ఎక్కడ చూసినా హృదయ విదారకమైన దృశ్యాలే కనబడుతున్నాయి. పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇవి, నోట్బుక్స్, పెన్స్, అదేవిధంగా బెడ్స్ ఇవన్నీ నానిపోయాయి. దాదాపుగా పిల్లలంతా ఇక్కడ ఉన్న స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలు, వాళ్ళకి సంబంధించినటువంటి నోట్ పుస్తకాలతో పాటు ఇతర వస్తువులు, అదేవిధంగా ఇంట్లో పూర్తిగా వస్తువులు ఏవి కూడా పనికిరాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ చూసిన సిచ్యువేషన్ అదే ఉంది. ముఖ్యంగా రాత్రి ఏం జరుగుతుందనే కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. తేరుకునే లోపల ఇళ్లలోకి సగం వాటర్ వచ్చింది. ఆ వాటర్ పూర్తిగా ఇళ్లలోకి చేరడం వల్ల తడిసి ముద్దయింది. ఇల్లు శుభ్రం చేసుకునే పరిస్థితులు ఉన్నారు. ఈ ఇల్లును క్లీన్ చేసుకొని అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఏదైనా వస్తువులు పనికొస్తాయా, పనికొచ్చే వస్తువులను ఇంట్లో పెట్టుకొని మిగతా వస్తువులను పాడేసాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇంట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అనేకమైనటువంటి చెత్తా చెదారం కొట్టుకొచ్చింది. దీనివల్ల డిసీజ్ వ్యాపించే అవకాశం ఉంటుంది. మురుగునీరు చేరింది ఇళ్లలోకి. ఈ మురుగునీరు చేరడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపుగా ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. హెల్త్ క్యాంప్ పెట్టి వీళ్ళకి న్యాయం చేయాల్సి ఉంటుంది. న్యాయం చేసి ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం దర్యాప్తు చేసి ప్రతి ఇంటికి కనీసం మౌలిక వసతులు తక్షణమే కల్పించాల్సిన అవసరం ఉంటుంది. తినడానికి కూడా తినలేదు, వాటర్ సప్లై లేదు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇటు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఇల్లు కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి కూడా ఇప్పటివరకు ఇంకా వాళ్ళు రాలేరు. ఏ వస్తువులు కూడా పనికొచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం వీరికి మౌలిక వసతులు కల్పించి ఆహార పానీయాలు కూడా అందించాల్సిన అవసరం ఉంది. తాగడానికి నీళ్లు లేని దుస్థితి ఏర్పడింది. ఆ వారిని కూడా ఈ పరిస్థితిలోకి పరిగణలో తీసుకొని కొంత మేరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించి న్యాయం చేయాలని అంటున్నారు. మనతో పాటు ఓ మహిళ ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఆ రోజు వినాయక చవితి, ఒక దేశం మొత్తం
ఒక పండగ వాతావరణంలో ఉంది. కామారెడ్డి మాత్రం ఆ రోజు విషాదం నోచుకుని ఒక చీకటి రోజుగా మిగిలిపోయాయి. ఏం జరిగింది, పరిస్థితి ఏముందరు? ఏం పండగ అని అందరం ఉన్నాము. అక్కడ ముంగట కాలు వస్తుంది కదా, కాలు మీద చూసుకుంటున్నాం. కాలు వస్తే తొందర పండగ చేసుకొని పిల్లలం మేము బయట పడవచ్చు అని. ఈ దొంగ దెబ్బ కొట్టినట్టు ఈ నెంగలు వచ్చింది. మొత్తం పిల్లలు మేము అక్కడ దాకా పోయి మళ్ళీ కొట్టుకపోతామని మళ్ళీ వచ్చి మాకు పైన పెంట్ హౌస్ ఉంటుంది. ఆ పెంట్ హౌస్లో 4 ఫ్యామిలీలము తల దాచుకుని ఉన్నాం. 3 చంటి పిల్లలు, వాళ్ళకి ఏం తిందామన్నా లేదు. వాన నీళ్ళు పట్టుకుంటే వాళ్ళకి పోషణం, టాకల నీళ్ళు పట్టుకుంటే పోషణం. కానీ ఎవ్వరికి వాట్సాప్లో ఫేస్బుక్లో అందరికీ ట్రై చేసినాం. కనీసం వాటర్ సప్లై చేయండి, కనీసం బిస్కెట్లు పిల్లలకు గోజలు ఎవ్వరు చేయలేదు. ఉట్టప్పుడు వచ్చి పోజులు పెట్టి ఫోటోలు దిగిపోయింది, కానీ మాకెవ్వరు ఏం సాయం చేయలేదు. మీరు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న అధికారులకు వాళ్ళకు వీళ్ళకు సంప్రదించారా? అధికారులు వచ్చారా? అందరికి ప్రయత్నం చేసిండ్రు. రాత్రి మాత్రం ఎమ్మెల్యే వచ్చి మాకు తీసుకెళ్ళిండు. పాపం రాత్రి 10:30 వరకల్లా VCB, అది మట్టి దవ్వేది ఉంటుంది చూడు, అదే JCB కోరుకుంటున్నామా ప్రభుత్వానికి? ఇప్పుడు మీ ఇంట్లో వస్తువులు కూడా ఏవి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో అనేక వస్తువులు ఉంటాయి. ఒక్క సంసారానికి ఏమని చెప్పొస్తుంది చెప్పండి, మీరైతే అర్థం చేసుకోండి. 30 ఏళ్ళ సంసారం మాది అగ్గిపాలైపోయింది. పిల్లలకు భవిష్యత్తు లేకుండా అయిపోయింది. ఏదన్నా ఇంకేదన్నా జాబ్లు ఉన్నా మేము ఎట్లన్నా బతాం, కానీ వీళ్ళ పరిస్థితులు అయితే ఘోరంగా ఉన్నాయి. అందరికి ఘోరంగా ఉన్నాయి. మీరు ఆలోచించండి. ముఖ్యంగా వీళ్ళంతా హృదయ విదాయకంగా ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం సకాలంలో స్పందించి ఉంటే కొంత మేరకు మేము సేఫ్గా బయటపడే పరిస్థితి ఉంటుండే. ఫ్లడ్ వస్తుందనే సమాచారం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చేరవేశాము, కానీ ఎవరు కూడా తక్షణమే స్పందించలేదు. JCB కోసం ప్రయత్నం చేశాము, ఏదైనా బయటపడే మార్గాలు ఉన్నాయేమని అన్వేషణ చేశాము, కానీ ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి వారు స్పందించలేరని వాళ్ళు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. 30 సంవత్సరాల్లో ఇంట్లో అనేక వస్తువులు ఉంటాయి, అనేక వస్తువుల్లో విలువైన వస్తువులు ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటున్నటువంటి మనం చూస్తున్నాం, ఇక్కడ పక్కన సమీపంలో ఉన్నటువంటి హైవేకు ఆనుకొని ఉన్నటువంటి ఈ నివాసంలో ఈ మొత్తం ఫ్యామిలీ మొత్తం కష్టపడుతున్నది. ఉదయం నుంచి కాస్త ఏమైనా పనికొచ్చే వస్తువులు అందులో ఉన్నాయేమని వెతుకులాట పనిలో పడ్డారు. ఫైర్ ఇంజన్తో పాటు ఫైల్స్, ముఖ్యంగా పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, అదేవిధంగా ఫైల్స్ కానీ, మెమోస్ కానీ, టీసీలు కానీ, బోనాఫైడ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాల్యుబుల్ చదువుకు సంబంధించిన అనేక వస్తువులు ఉంటాయి ఇంట్లో. అవన్నీ తడిసి ముద్దాయి. ఏందమ్మా, ఏం జరిగింది, ఎట్లా జరిగింది? నేను మా పాప హైదరాబాద్ సిటీ నుంచి వచ్చిందని బయట నిలబడ్డా. అక్కడ నుండి మొత్తం పొంగేస్తుంది, నాని వాటర్ వస్తున్నాయి అంటే లేదు మమ్మీ, కాదు మమ్మీ చూడండి నాని టైల్స్ తో పొంగేస్తుంది అని. అవును మమ్మీ, అందరం పరిగెత్తి అందరం పిలిస్తే అందరం అక్కడ పోయి ఆగినాం. అట్లా ఇప్పటికి ప్రాణాలు సేమ్ లేకుండా నేను ఇంటుంటే మేము అందరం కొట్టుకుపోయే వాళ్ళం. ఏమీ లేదు, వస్తువులు తినే సామాన్ తెచ్చుకున్నాం, పప్పులు ఉప్పులన్నీ పండగని టోటల్ పోయినాయి. మనుషులు మాత్రమే. చెప్పండి ఏంది పరిస్థితి? అప్పు తీసుకొచ్చి షాప్ మీద టైలరింగ్ మెటీరియల్ షాప్ నడుపుతాను. అప్పు తెచ్చుకొని మెటీరియల్ తెచ్చి పెట్టుకున్నాను ఇంట్లో, అది కూడా మొత్తం తడిసి ముద్దయిపోయింది. ఇంటి సామాన్ మొత్తం సర్వం కోల్పోయే పరిస్థితి ఉంది. పిల్లలకు సంబంధించిన అన్ని వస్తువులు లేవు. మీ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి కష్టపడ్డ ఫ్యామిలీ వల్ల నీటి పాలైనట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఏంది రేపు పొద్దున్న పరిస్థితి? అది మీరే చెప్పాలి అంతే, అంతకన్నా చెప్పేది ఏం లేదు. అతను షుగర్ పేషెంట్, ఒకటే కన్ను సార్, ఒక కన్ను, ఇంకా కన్ను లేదు. ఒక కన్నుతో డేర్ కుడతాడు. పిల్లల భవిష్యత్తు కోసం మేము ఇంత కష్టపడ్డాం. మాకంటే ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు, మా పిల్లలకు మాత్రం వాళ్ళిద్దరికి జాబ్ ఇస్తే మేము అదన్నా బ్రతుకుతాం. ఇంకా మాకు రెక్కల కష్టం ఎంత చేసినా ఏమి రాకుండా అయిపోయింది. వీళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. మనతో పాటు బాబు ఉన్నాడు. ఏం చదువుతున్నావు బాబు, ఏంది పరిస్థితి? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతానండి. ఇది మా అక్క ఫైనల్ అయిపోయింది. వస్తున్నామంటే మొత్తం ఉంటే మా పరిస్థితి ఉండకపోతుండే అండి. ఇక మేము మమ్మీ వస్తున్నామని మమ్మీ బయటకు ఉంది, లేదంటే మమ్మీ లోపలనే ఉంటే ఇక రాకపోతుండే మమ్మీ, అంతే. ఇక మేము వచ్చే వరకు బయట ఉంది కాబట్టి సేఫ్ అయింది, లేదంటే మమ్మీ లోపల ఉంటే మాకు చెప్పాలి పరిస్థితి అది. ఇట్లా వేరే దగ్గర ఒక పెంట్ హౌస్ ఉంది, వాళ్ళు ఉన్నారు, తినడానికి ఏం లేకుండే. వీళ్ళు వర్షం వాటర్ తాగారు. దానికి ఎవరిని కదిలించినా ఆవేదన వెలగక్కుతున్నారు, ఎవరిని పలకరించినా బాధపడుతున్నారు. ఆ రోజు ఏం జరుగుతుందనే అంశం పట్ల తేరుకునే లోపల వరద ఫ్లడ్డింగ్ ఒకేసారి రావడంతో కాలనీ అంతా జలమయమైందని చెప్తున్నారు.